నెల్లూరు జిల్లా పొదలకూరులోని వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది బత్తిన విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఈరోజు మహానటుడు మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పొదలకూరులో కొంతమంది సైకోలు, పొదలకూరు మండలాధ్యక్షుడు, మాజీ మండలాధ్యక్షుడు మస్తాన్ బాబు అనే ఆయన ఒక సైకో పొదలకూరులో మీటింగ్ పెట్టాడు. ఆ సైకో మాట్లాడుతున్నాడు, ఎన్టీఆర్ జయంతి గొప్ప నటుడు ఆయన్ని ఎవడు ఎన్నుపోటు పొడిచాడో, ఎవడు చెప్పుల దాంట్లో వేశాడో ఆ ముఖాన్నే తీసుకొచ్చి, ఆయన బొమ్మనే తీసుకొచ్చి ఈరోజు ఓట్లు అడుక్కొని బతుకుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకోనో, జగన్ సైకోనో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా అంటే పార్టీ చూడాల, కులం చూడాల, మతం చూడాల, ఎవడు ఉన్నా లేకపోయినా అందరికీ లబ్ధిదారులు, అందరికీ పెన్షన్ ఇచ్చాడు, అన్నీ లబ్ధి చేకూర్చాడు. అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైకో. రాష్ట్రం మన జిల్లాలో ఉన్న ఒక ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, మా గోవర్ధన్ రెడ్డి గారి మీద మూడోసారి కూడా ఓడిపోతున్నాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు 100%. ఇప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు? 6సారి 7సారి పోతున్నాడు. మళ్ళీ మంత్రిగా కూడా ఎలగబెట్టాడు. ఆయన జీవానికి నెల్లూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. 4.5 సంవత్సరం ఇదిగో ఇన్ఛార్జ్ అంటాడు. జిల్లాకు కానీ, రాపూర్ కానీ, ఎంగడగిరి కానీ 4.5 సంవత్సరం కొత్త లీడర్ని ఒకటి తీసుకొని వస్తాడు. నీకైనా ఎమ్మెల్యే పదవి, ఇదిగో నాకు ఒక 10 కోట్లు ఇయ్యి, అది తీసుకొని అడిగి ఇస్తాడు. ఈ లోపల నాశనం అయిపోతాడు. అంటే ఇటువంటి సైకో పనులు చేసేవాడు ఈయన సైకో కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ రేపు కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన సైకో ఎట్ట అవుతాడు? మేము పొదలకూరు పంచాయతీలో 14 సంవత్సరాల నుంచి మేము పాలన చేస్తున్నాం. మేము ఎవరికన్నా అన్యాయం చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, పార్టీలు చూసినట్టు కానీ లేదు, మిమ్మల్ని ఇబ్బంది